ఇవాళ మీరొక గృహిణి, నేనొక గృహిణి. మన ఇంట్లో పని వదులుకున్నాము మనం. మనం దాని మీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతాం. ఆ విధంగా మనం ఎందుకు అనుకోకూడదు? దాసి దాసి దాసి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామా. మన శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి. ఎవరి పని అవి చేస్తున్నాయి. ఇందులో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది దాసి అంటే మనం ఏం చెప్పలేం. ఇప్పుడు మనం పాదరక్షలు వేసుకుంటాం, చెప్పులు. అవి ఏం చేస్తాం? మనం బయట వదిలేస్తే లోపలికి వచ్చేస్తాం. అదే కళ్ళకు జోడు పెట్టుకుంటాం. ఆ కళ్ళ జోడు పదిలంగా జేబులో పెట్టుకుంటాం, పర్సులో పెట్టుకుంటాం. చెప్పులు మనం బయట వదిలేసి వస్తాం. మరి అలాంటప్పుడు చెప్పులు తక్కువ, కాళ్ళు తక్కువ కాదు కదా. మనం కాళ్ళు చెప్పులు వేసుకున్నందుకు కళ్ళు చాలా గొప్పవి. కాళ్ళు లేకపోతే అసలు ఏమీ లేవు. కళ్ళు లేకున్నానన్నా ఇంకెవరైనా చేపట్టుకున్నా తీసుకొని పోతారు. ఏ అవయవం గొప్పదంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం. అన్ని అవయవాలే. అందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అనుకున్నాము అంటే ఏది ఏది కొంచెం వీక్ ఉన్నప్పుడు అది మనకు దాని విలువ తెలుస్తుంది. కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు, నడవలేకపోయినప్పుడు, కళ్ళు చూడలేకపోతే కాళ్ళు అక్కడికి వెళ్ళలేవు. కాళ్ళు వెళ్ళలేనప్పుడు కళ్ళు చూసినా వృధానే కదా. ప్రతి అవయవం, ఒక కాళ్ళు కాదు, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎంత ముఖ్యమో అదే విధంగా మానవ జాతే కాదు, అన్ని ముఖ్యమే. ప్రాణులు ముఖ్యమే, ఆడది ముఖ్యమే. ఇంకా అన్ని ఉపభాగాలు చేసుకుంటూ పోతే ప్రతి ప్రపంచంలో కూడా, ప్రాణులలో కూడా, మనుషులలో కూడా, జంతువులలో కూడా అన్నీ కూడా సమానమే. అవి మనం అనుకోవటం ఆ సమయానికి అంతే తప్ప అవి ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకి చూడండి. ఇంకొకటి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి పద్మిని, తర్వాత ఛాయ, ఉషస్సు, ఇవి భార్యలని అంటాం. చాలా వాడక మనకు కవులు కూడా ఆ విధంగా సాహిత్యాన్ని రాస్తూ ఉంటాం, పాటలు కానీ ఇవి కానీ. నిజంగా ఎందుకు అంటే అది మనకు చూపెట్టడం అన్నట్టు సింబాలిక్. ఇవన్నీ కూడా సింబాలిక్ మనకు. ఇప్పుడు సూర్యుడు కిరణాలు పడ్డప్పుడే సూర్యుని కిరణాలు పద్మం వికసిస్తుంది. అంటే భర్త యొక్క ప్రేమతోటే భార్య సంతోషిస్తుందని అర్థం అక్కడ. అదేవిధంగా ఛాయ అంటే నీడ అంటే సూర్యుడు వెలుగున్నప్పుడే మనకు నీడ కనిపిస్తుంది. చీకట్లో మన నీడ తెలియదు. అంటే అక్కడ ఏంటి, భర్తలు, భార్యకు భర్త నీడలాగా ఉండాలని అక్కడ సింబాలిక్ అంతా. అదేవిధంగా ఉషస్సు అంటే ఏంటి, మంచు. సూర్యుడి కిరణాలు పడగానే మంచు కరిగిపోతుంది. అంటే భార్యాభర్తల ప్రేమ అట్లా కరిగిపోయేటట్టుగా ఉండాలి. ఇవన్నీ సింబాలిక్. దీన్ని నిజంగానే సూర్యుడు కమలానికి భర్తనా చెప్పండి? కాదు. ఆ విధంగా ఇవన్నీ సింబాలిక్. కాబట్టి ఇవన్నీ ఎందుకు సింబాలిక్గా చెప్పిందంటే అన్ని స్త్రీ పురుషుల కోసం. అమ్మవారి పద్యాలు కానీ ఏవైనా కూడా, మహాగ్రంథాలు కానీ స్త్రీ పురుష భేదం లేకుండా ముందే ఇప్పుడు సృష్టించిందని చెప్పినాం. అమ్మవారి నుంచి 3 శక్తులు వచ్చినాయని చెప్పినాం. ఆహా అంత గొప్పదా, అవనే కావదా, పురుషుడు కాదా అంటే మరి పురుషులు వాళ్ళు ముగ్గురు పురుషులే. మరి ముగ్గురిని ఎందుకు చూపెట్టిండి అక్కడ? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మరి అమ్మవారే సృష్టికర్త కావచ్చు కదా. చెప్పండి, అమ్మవారే సృష్టికర్త, ఆమెనే లయకర్త, ఆమెనే పరిపాలించేది కావచ్చు. కానీ మరి ఇక్కడ ముగ్గురు పురుషులను కూడా సృష్టించి అంటే ఇద్దరు ఉండాలి. శక్తి లేకున్నా కష్టమే, వాళ్ళు త్రిమూర్తులు లేకున్నా కష్టమే. ప్రతి చోట మనం ఆ సింబాలిక్ని అర్థం చేసుకుంటే స్త్రీ యొక్క గొప్పతనం ఏందో మనకు తెలుస్తుంది. తక్కువ అనేది కాదమ్మా అది. ఇక్కడ మాత్రం పురాణాలలోది చూపబడలేదు, చూపెట్టలేదు, ఉండదు. ప్రతిదాన్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకోవటంలోనే ఇక్కడ మనకు ఉంది. సరే, పాజిటివ్లో అర్థం చేసుకోలేక మనం కొన్ని నెగటివ్గా ఆలోచించి, ఎందుకు అంటే అక్కడ జరిగిన సంఘటనల వల్ల మనం ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం ఆ నెగటివిటీ ఎక్కడుందో దాన్ని తీయటానికి ప్రయత్నం చేయాలి. కానీ అది పోయినా కూడా అది ఉందేమో అనే భ్రమలో మనం ఉండొద్దు. నిజాలు తెలుసుకోవాలి. నిజంగానే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్త్రీకి కాదు, పురుషునికి కాదు. పురుషునికి కూడా కొన్ని చోట్లలో అన్యాయం జరుగుతాయి. స్త్రీ తనకి ఏదైనా బాధ ఉంటే 10 మందికి చెప్పుకోగలుగుతుంది, ఏడవగలుగుతుంది. నా భర్త నన్ను కొట్టిండు అని ఏడుస్తుంది, అందరికీ చెప్పుకుంటుంది, తల్లికి తండ్రికి. పురుషుడు ఎంత కష్టం భార్య పెట్టినా చెప్పాడు. భార్య కాదు, తల్లి కాదు,
ఆర్థిక పరిస్థితులుగా అవేవిగా లోపల లోపల కుమిలిపోతారు. అందుకే మగవాళ్ళకే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. దానికి కారణం అదే, వాళ్ళు కుమిలిపోతారు, చెప్పుకోలేరు. అంత మాత్రంలో అందరు స్త్రీలు అన్యాయం కాదు, అందరు పురుషులు కూడా అన్యాయమైన, స్త్రీలు కూడా అన్యాయమైన. ఎక్కడ ఏది జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయాన్ని న్యాయంగా చేయటానికి మనం పాటుపడాలి. దానికోసమని మనం ఉద్యమాలు, విప్లవాలు అవసరం లేదు, అవగాహన అంతే. మానవ జీవితం అంతా ఆలోచన పరంగా, అవగాహన పరంగా ఆ విధంగా ఉన్నప్పుడే మనకు అన్ని రకాలైనటువంటి యొక్క డెవలప్మెంట్, ఏ రకమైన ఎన్ని యుగాలైనా నిజమైనటువంటి ఒక అభివృద్ధి జరిగేది అంతే. అప్పుడే కానీ మనము ఒక పోరాటంతో, ఆరాటంతో, ఒక విధమైనటువంటి ఒక తీవ్రమైన వ్యధతోటి మనం ముందుకు పోలేము. పోయినా కూడా ఇప్పుడు మాటతోటి మూట అంటారు ఉదాహరణకి. మనము ఏదున్నా దాన్ని మనం సక్రమంగా ఆలోచించి సక్రమమైనటువంటి ఒక పద్ధతిలో మనం దాన్ని కనుక పరిష్కరించుకున్నప్పుడు ఈ ఉద్యమాలు కానీ, ఈ విధమైనటువంటి ఒక భావాలు కానీ, వాళ్ళని చూస్తే వీళ్ళ కోపం, ద్వేషం, ఇవన్నీ కూడా మనం మట్టుబట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఇప్పుడు స్త్రీతత్వం అన్నట్టు, అది ఏంటి స్త్రీతత్వం అంటే, అమ్మ ఆకలి అవుతుంది అని పిల్లవాడు అడగగానే ఆమె మనసు వెన్నెలాగా కరిగిపోతుంది. పిల్లవాడికి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, తండ్రి హాయిగా నిద్రపోతాడు, తల్లి మాత్రం అసలు నిద్రపోదు. ఎందుకు అంటే, ఎందుకు దానికి కారణం ఏంటంటే ఆమె తత్వం, అది స్త్రీ తత్వం. వేరు తత్వం మారదమ్మా. ఇప్పుడు ఎంతైనా స్త్రీ తత్వం అనేది మారదు. అంత మాత్రంలో వాడు కఠినస్తుడు, వాడి తీరు అట్లా అని వాళ్ళని మనం బ్లేమ్ చేయలేము. మన తత్వం, మనం కూడా వాళ్ళలాగానే ఉండు, పురుషుల్లాగానే ఉండు. మనం ఎందుకు ఉండలేకపోతున్నావు, నేనున్నట్టు నువ్వు ఉండాలని హెచ్చరించడం కూడా అవసరం లేదు మనకు. ఎందుకంటే ఇదివరకు ఆ విధంగా ఎన్నో జరిగినాయి కాబట్టి ఆ సంఘటనలను బట్టి స్త్రీతత్వం కూడా మనం విచారించాలి. ఒరిజినల్గా స్త్రీతత్వం అనేది యుగ యుగాలైనా మారదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కరుణ, ప్రేమ అవన్నీ ఉంటాయని. ఎదుటి వ్యక్తి తనను ప్రేమిస్తుందా లేదా అని కూడా ఆలోచించక తను ప్రేమిస్తుందని, ఆ విధంగా అవన్నీ కూడా స్త్రీ తత్వాలు. ఆ తత్వాలు మారవు, మారొద్దు. ఆ విధమైనటువంటి ఒక స్త్రీ అనేది చాలా మహోన్నతమైనటువంటి యొక్క మహా విలువైనటువంటి యొక్క వ్యక్తిగా భగవంతుడు మనకు ఆ గౌరవ స్థానంలో కూర్చోబెట్టిండు. ఆ గౌరవ స్థానాన్ని మనం సదా కాపాడుకోవటానికి మనం ప్రయత్నించాలి. ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలు ఏమైనా తారుమారైనట్టుగా అనిపించిందమ్మా? అయినాయి, చాలా తారుమారైనాయి. ఇప్పుడు సమయాభావం వల్ల మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. చాలా తారుమారైనాయి. ఎందుకైనాయి, ఏ విధంగా అయినాయి అనేది మనం ఒకసారి దాని గురించి చర్చించుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మనకు వివరణ తెలిసిపోతుంది. మంచిదమ్మా. స్త్రీతత్వంలో చక్కటి విషయాలు మీరు మాకు వివరించారు. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.